హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం మెరకిల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం అండ్ వీళ్ళ డాప్ని యూజ్ చేసి వీళ్ళ ఫ్యూచర్ ఎయిర్ డ్రాప్కి మనం ఎలా ఎలిజిబిలిటీ అవ్వాలో చెప్తాను. సో ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్డ్ ఎయిర్ డ్రాపే. సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అందుకని ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాట్ వచ్చేసి 500 likes. సో వెంటనే లైక్ బటన్ని క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాజెక్ట్ వచ్చేసి మెరకిల్. సో మెరకిల్ వచ్చేసి వరల్డ్స్ ఫస్ట్ డెమోక్రటిక్ అండ్ ఓపెన్ ఐడెంటిటీ నెట్వర్క్ అనమాట. సో వీళ్ళు జస్ట్ లైక్ మనం మీకు ఐడియా ఉంటుంది కదా, దీనిలో ఆన్లైన్ ప్రూఫ్ ఆఫ్ హ్యూమానిటీ అని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో వీళ్ళు ఒకటి. అండ్ వీళ్ళు బేస్డ్ ఆన్ ఆన్లైన్ ఫుట్ ప్రింట్, లైక్ మీరు బ్లాక్ చైన్లో ఏమేమి ట్రాన్సాక్షన్ చేశారు, బేస్డ్ ఆన్ దాట్ మీరు ఇందులో స్కోర్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో బేసికల్లీ వీళ్ళ ఫండింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు పబ్లికల్లీ ఫండింగ్ గురించి అనౌన్స్ చేయలేదు, బట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫండింగ్ అనేది వీళ్ళు ఎర్లీ స్టేజ్లో రైజ్ చేశారు. అండ్ 2 years old ప్రాజెక్ట్ అనమాట. రైట్ నో మీరు ఏం చేయొచ్చు. సో రైట్ నో వీళ్ళు రీసెంట్గా హౌస్ ఆఫ్ ఇన్సెంటివ్స్ చాప్టర్ 1 అనేది లాంచ్ చేశారు. అండ్ వీళ్ళ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దిస్ ఈజ్ మెరకిల్ డాప్. సో మెరకిల్ డాప్లో హౌస్ ఆఫ్ ఇన్సెంటివ్స్ చాప్టర్ 1 అనేది వీళ్ళు లైవ్ చేశారు. అండ్ దీంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళ ఫ్యూచర్ టోకెన్ రివార్డ్స్కి ఎలిజిబిలిటీ అవ్వచ్చు. సో ఎలా చేయాలో చెప్తాను. దానికన్నా ముందు వీళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ తీసుకున్నట్లయితే అలొకేషన్ MRCL టోకన్ టు బి ఏ కమ్యూనిటీ ఫస్ట్ టోకన్. సో వీళ్ళు కమ్యూనిటీ ఫస్ట్ టోకన్ని ప్లాన్ చేస్తున్నారు, విచ్ మీన్స్ 70% ఆఫ్ ద టోటల్ సప్లై ఏదైతుందో కమ్యూనిటీ మెంబర్స్కి ఇస్తున్నారు. అండ్ దీంట్లో అవుట్ ఆఫ్ విచ్ ఇనీషియల్ ఇన్సెంటివ్స్ విల్ ఆల్సో బీ గివెన్ అవుట్. సో అంటే వీళ్ళు ఖచ్చితంగా సమ్ కైండ్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ అనేది ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇండైరెక్ట్ హింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇనీషియల్ ఇన్సెంటివ్స్ అంటేనే ఇనీషియల్గా టోకన్ జనరేషన్ అప్పుడే మనకు కొంచెం పోర్షన్ ఆఫ్ టోకన్స్ మనకు ఎయిర్ డ్రాప్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ అ థింగ్. సో 70% అనేది కమ్యూనిటీకి ఇస్తున్నారు. దట్ ఈస్ అ గుడ్ నెంబర్. అండ్ ఇనీషియల్లీ కూడా వీళ్ళు ఎయిర్ డ్రాప్ అనేది కన్ఫర్మ్ చేశారు. సో ఈరోజు వీడియోలో మనం ఈ హౌస్ ఆఫ్ ఇన్సెంటివ్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను. అండ్ దట్ టు విత్ ఏ స్ట్రాటజీ. మన దాంట్లో చాలామంది ఆల్రెడీ ఇందులో మల్టిపుల్ డాప్ ఇంటరాక్షన్ చేసి ఉంటారు. అవన్నింటిని మీరు ఇందులో ట్రై చేసి బ్యాడ్జెస్ అనేది ఎంచుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఎయిర్ డ్రాప్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ థింగ్, లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ పేజ్కి రాగానే వ్యాలెట్ అనేది కనెక్ట్ చేయండి. సో వన్స్ వ్యాలెట్ కనెక్ట్ చేయగానే మీకు ఈ పేజ్ లాగిన్ పేజ్ వస్తుంది. మీ వ్యాలెట్ అనేది రైట్ సైడ్ చూడవచ్చు. సో టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అవి చేయడం వల్ల మీరు ఇందులో ఎయిర్ డ్రాప్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మియావ్. సో ఈ పర్టికులర్ బటన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసి ఎవ్రీడే ఇక్కడ పెట్ యువర్ క్యాట్ అనే బటన్ పైన క్లిక్ చేసి జస్ట్ 1 అనేది అది జస్ట్ లైక్ మనకు ఎవ్రీడే వచ్చి ఇక్కడ బటన్ క్లిక్ చేయాలి, అది కౌంట్ ఇంక్రీజ్ వెళ్తుంది. సో నా ఉద్దేశంలో ఈ పెట్ వల్ల మేబీ సమ్ అమౌంట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉండొచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్ డ్రాప్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ బ్యాడ్జెస్ అని ఉంటాయి. సో కిందకి స్క్రోల్ చేస్తే మన స్టాట్స్ చూడొచ్చు, టోటల్ టాస్క్, XP అన్నీ ఉంటాయి. బ్యాడ్జెస్ ఉంది కదా, దీంట్లో హౌస్ ఆఫ్ ఇన్సెంటివ్ చూడొచ్చు. ఇందులో చూడొచ్చు 33 బ్యాడ్జ్ కలెక్షన్ ఉంది. నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు టోటల్ 266 బ్యాడ్జ్ యాక్షన్స్ ఉన్నాయి. అండ్ దెన్ 4000 టాస్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మల్టిపుల్ ప్రాజెక్ట్స్, ఈచ్ ప్రాజెక్ట్కి ఒక బ్యాడ్జ్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ బ్లాస్ట్ బ్రిడ్జ్. సో బ్లాస్ట్ బ్రిడ్జ్లో బేసికల్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు యూ స్టార్ట్ బిల్డింగ్ అండ్ ఇక్కడ మనకి XP ఏం చేయొచ్చు అండ్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు కావాలంటే ఏమేమి టాస్క్ చేసి వస్తుందో తెలుస్తుంది. బట్ దానికన్నా ముందు మనం సోషల్స్ అనేది లింక్ చేసుకోవాలి, లైక్ ట్విట్టర్ అండ్ డిస్కార్డ్. సో దానికి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీరు ట్విట్టర్ అనేది కనెక్ట్ చేయండి, దాని తర్వాత డిస్కార్డ్ కనెక్ట్ చేయండి. సో రెండు కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఫర్దర్ టాస్క్ స్టార్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ఆఫ్ ఇన్సెంటివ్స్లో మీకు ఇందులో మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో ఏవైతే టాస్క్స్ ఉన్నాయో, సో బేసికల్లీ మీకు సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే సిమిలర్ టు లేయర్ 3 లాంటిదే. అండ్ దీంట్లో మోస్ట్ ఆఫ్ ద టాస్క్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఆల్రెడీ ప్రీవియస్లీ కంప్లీట్ చేసిన టాస్క్సే మనం డిఫరెంట్ ఎయిర్ డ్రాప్స్కి ఆల్మోస్ట్ చేసి ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ లీనియా తీసుకున్నట్లయితే బ్రిడ్జ్ 0.05 ఈథీరియం, ట్రేడ్ 0.01 ఈథీరియం అండ్ అప్ టు ట్రేడ్ 1 ఈథీరియం. సో ఇట్లా అన్నీ మనం ఆల్రెడీ ఏవైతే చేసినామో అవే డిఫై యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ లీనియా అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు లేయర్ 0 కూడా ఉంది. సో లేయర్ 0లో కూడా మనం చాలా ట్రాన్సాక్షన్ చేసి ఉంటాం. సో అట్లా మీరు ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్లో నేను మీకు స్వెల్ చూపిస్తాను. స్వెల్లో కూడా మనం ఇంటరాక్ట్ చేసాము. సో ఇక్కడ బేసికలీ మింట్ అని కొట్టేసి ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి. ఏదో ఒక నేమ్ ఇచ్చేసి సెట్ నేమ్ కొట్టండి, మెటామాస్క్లో పాప్ వస్తుంది. సో అరౌండ్ $0.5 to $1 మధ్యలో మీకు ఫీజు పడుతుంది ఎవ్రీ మింట్. సో ఇక్కడ వచ్చి ఇది 1 మ్యాటిక్ టోకెన్ పడింది. దాని తర్వాత కిందికి వస్తే మీకు ఇక్కడ టాస్క్ అనేవి లైవ్ ఉంటాయి.
ఫస్ట్ వచ్చేసి డిస్కార్డ్లో జాయిన్ అవ్వాలి, గో యాక్షన్స్లో జాయిన్ వెరిఫై చేయండి. దాని తర్వాత ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆ ట్వీట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి వెరిఫై చేయండి. దాని తర్వాత స్టేక్ 0.02 ఇథీరియం స్వెల్లో. సో అది మనం ఆల్రెడీ కంప్లీట్ చేసింటే వెరిఫై కొట్టేసింది అంతే. ఇన్ కేస్ మీరు చేయకుంటే వెళ్ళి చేయొచ్చు. అండ్ ఎన్ని వీలైతే అన్ని మీరు ఇక్కడ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయండి, బోత్ సోషల్ అండ్ డీఫై. సో దీనిలో 2 టైప్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, సోషల్ ఎక్స్పీ అండ్ డీఫై ఎక్స్పీ. సోషల్ ఎక్స్పీ అంటే బేసికల్లీ ట్విట్టర్ డిస్కార్డ్ టాస్క్తో వస్తుంది. డీఫై ఎక్స్పీ వచ్చేసి డీసెంట్రలైజ్డ్ టాస్క్ ఏవైతే మనం ప్రాజెక్ట్తో ఇంటరాక్ట్ అవుతున్నామో దాన్ని బట్టి వస్తాయి. ఇక్కడ చూడొచ్చు 6 అటెస్టేషన్స్ అయ్యే, 20 సోషల్ ఎక్స్పీ అండ్ 90 డీఫై ఎక్స్పీ అనేది నేను ఎండ్ చేశాను ఇన్ ద స్వెల్. సో సేమ్ వే మీరు మళ్ళీ ఎం బ్యాడ్జెట్స్లోకి వెళ్ళేసి మీ ప్రోగ్రెస్ ట్రాక్ చేయొచ్చు. అండ్ అదర్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ వాటిలో కూడా మీరు ఏవైతే కంప్లీట్ చేశారో వాటన్నిటిని కూడా మీరు క్లెయిమ్ చేయొచ్చు. సో లీనియా అనేది మనం ఆల్రెడీ చేసినాం కదా, అది కూడా వెళ్ళి మీరు కంప్లీట్ చేయొచ్చు. ఈ విధంగా మీరు ఏవైతే ఆల్రెడీ కంప్లీట్ చేశారో వాటికి జస్ట్ బ్యాడ్జ్ మింట్ చేసి ఈ టాస్క్ వెరిఫై చేసి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు ఈ పాయింట్స్ అనేది బ్యాడ్జెట్స్, యాక్షన్స్ అండ్ ఎంబ్యాడ్జ్ డీఫై ఎక్స్పీ ఇవన్నీ అక్యుములేట్ చేయండి. ఎంత ఎక్కువ ఎక్స్పీ ఉండి ఎంత ఎక్కువ బ్యాడ్జెస్ ఉంటే మీకు అంత ఎక్కువ ఎయిర్డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దాంతోపాటు ఎవ్రీడే వచ్చేసి ఇక్కడ క్యాట్ని పెట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఇది కూడా డైలీ మనకు సమ్ అడ్వాంటేజ్ ఇవ్వచ్చు. సో అంతే సో వెరీ వెరీ సింపుల్. సో మెరాకిల్లో ట్రై చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే మీరు అదర్ ప్రాజెక్ట్స్లో కూడా మీరు ఇంటరాక్షన్ అవుతుంది, దాంట్లో కూడా ఏమైనా ఎయిర్ డ్రాప్ ఉంటే మీకు అందులో కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇట్ ఈస్ ఫుల్ సెట్. సో వీళ్ళు ఆల్మోస్ట్ ఎయిర్ డ్రాప్ అనేది కూడా కన్ఫర్మ్ చేస్తారు కాబట్టి యూ కెన్ ట్రై ఇట్. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ మెరకిల్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయిన ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.